హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్స్టాంట్ గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి ఒక కప్పు బియ్యపిండి, ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా మైదా. సో వీటన్నింటినీ తీసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని కూడా ఒక బౌల్లోనికి బియ్యపిండిని తీసుకొని అలాగే గోధుమ పిండి, కొద్దిగా మైదా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటికి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసుకొని ఈ పిండిలోనికి వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరీ నీళ్ళగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే పొంగనాలు బాగా వస్తాయి. సో ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ పిండిలోనికి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి మూడు కలిపి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి స్మూత్గా రావడం కోసం. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకుంటే పొంగనాల పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పెనం పెట్టుకొని ఈ పెనం హీట్ అయిన తర్వాత అందులోనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండితో మనం పొంగనాలు వేసుకోవాలి. ఈ విధంగా పొంగనాలు వేసుకున్న తర్వాత అన్నింటినీ దీని మీద ప్లేట్ వేసేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఈ విధంగా కాలిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు వాటిని కాల్చుకోవాలి అటు సైడ్ కూడా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు వైపులా కాలిపోయాయి. సో ఈ విధంగా తయారైనటువంటి పొంగనాలని మనం ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ పొంగనాలు తయారైపోతాయండి. వీటిని మనం దోశపిండి లేనప్పుడు కూడా పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా తయారు చేసి ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా అండ్ చాలా స్మూత్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.